మరికొద్దిసేపట్లో ఆయేషా మీరా అంత్యక్రియలు జరగబోతున్నాయి. తెనాలి చెంచుపేట ఖబరస్థాన్లో ఏర్పాట్లు చేస్తున్నారు. సిబిఐ దర్యాప్తులో భాగంగా రీపోస్ట్ మార్టం కోసం తమ కుమార్తె అవశేషాలు సేకరించారు అధికారులు. 10 రోజుల్లో తిరిగిస్తామన్న అధికారులు ఏళ్లు గడిచినా ఇవ్వకపోవడంతో కోర్టును ఆశ్రయించారు ఆయేషా తల్లిదండ్రులు. కేసులో సిబిఐ దర్యాప్తులో సాక్ష్యాధారాలు లభించకపోవడంతో కేసును కొట్టివేసిన సిబిఐ కోర్టు ఆయేషా అవశేషాలను కూడా తిరిగి తల్లిదండ్రులకు అప్పగించాలని తీర్పునిచ్చింది. ఇక ఈ నేపథ్యంలో ఈ రోజు తెనాలి కబరస్థాన్లో ఆయేషా మీరా తుది అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయేషా అంత్యక్రియలకు సంబంధించి తెనాలిలో కబరస్థాన్ వద్ద నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రమోద్ కిరణ్ అందిస్తారు. జరిగినటువంటి ఆయేషా మీరా హత్య కేసులో కూడా అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం రేపింది. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా ఇటు సిబిఐ కోర్టు అనేక విధాలుగా కూడా విచారిస్తూ ఉన్నారు. అయితే సిబిఐ కోర్టు తాజాగా ఇటు ఆ కేసును కూడా కొట్టివేస్తూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఇటు ఆయేషా మీరాకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఏదైతే రీపోస్ట్ మార్టం చేసిన తర్వాత అవశేషాలు ఉంటాయో ఆ అవశేషాలను కూడా మాకు అప్పగించండి అంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఇటు సిబిఐ కోర్టు ఏదైతే అవశేషాలను కూడా ఖననం చేసుకుందుకు మత ప్రచారం సాంప్రదాయబద్ధంగా నిర్వహించి ఖననం చేసేందుకు కూడా కోర్టు అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇటు విజయవాడ కోర్టుకి ఇప్పటికే ఆయేషా మీరా తల్లిదండ్రులు అయితే చేరుకున్నారు. అక్కడ అవశేషాలు కూడా కలెక్ట్ చేసుకొని సేకరించి అక్కడి నుంచి ఒక ర్యాలీగా ఇక్కడికి తెనాలి చెంచుపేటలో ఉన్నటువంటి ఈద్గా దగ్గర ఉన్నాం ప్రస్తుతం మనం. ఇక్కడ నుంచి విజయవాడ నుంచి వచ్చేటువంటి ర్యాలీగా ఇక్కడికి ఈద్గాకి వస్తారు. ఈద్గాలో కూడా మతపరమైనటువంటి సాంప్రదాయంగా ఈ అంత్యక్రియలు నిర్వహిస్తారు. అంత్యక్రియలు చేసిన అనంతరం ఏదైతే అవశేషాలు రీపోస్ట్ మార్టం నిమిత్తం కొన్ని అవయవాలు అయితే అప్పుడు సిబిఐ కోర్టు అయితే తీసుకున్నారు. అయితే ఆ సిబిఐ కోర్టుకు సంబంధించినటువంటి అవశేషాలు ఇక్కడ మరలా వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించినటువంటి నేపథ్యంలోనే ఇక్కడ కబరస్థాన్లో కూడా ఇప్పుడు మరలా ఆ అవశేషాలని ఖననం చేసుకుని కూడా ఆయేషా మీరా తల్లిదండ్రులు ఇప్పటికే విజయవాడ కోర్టుకి వచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మనం కబరస్థాన్ వద్ద ఉన్నాము. అయితే ఈ కబరస్థాన్లో ఎక్కడైతే ఆయేషా మీరాకు సంబంధించినటువంటి మృతదేహాన్ని పెట్టినటువంటి ఆ చోటనే కూడా ఇప్పటికే గుంత కూడా తవ్వినటువంటి పరిస్థితి. అయితే ఈ గుంతను తవ్వినటువంటి అనంతరం ఇక్కడ ఆయేషా మీరాకు సంబంధించినటువంటి అవశేషాలను కూడా ఇక్కడ ఖననం చేసేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే 2018లో హైకోర్టు ఆదేశాలతో కేసును సిబిఐకు అప్పగించింది. అయితే 2019లో దర్యాప్తులో భాగంగా ఆయేషా మీరాకు సంబంధించినటువంటి బాడీ నుంచి కొన్ని అవశేషాలు అయితే సేకరించింది. అయితే పోస్ట్ మార్టం నిమిత్తం ఆయేషా మీరాకు సంబంధించినటువంటి బాడీలో ఉన్నటువంటి కొన్ని పార్ట్స్ను రీపోస్ట్ మార్టం నిమిత్తం సేకరించారు. అయితే ఆ విచారణలో కూడా ఇటు సిబిఐ కోర్టు ఏదైతే సత్యంబాబు నిర్దోషిగా కూడా కోర్టు కొట్టేయటంతోనే ఇక్కడ మరలా ఆ అవశేషాలను ఖననం చేసేందుకు కూడా ఇక్కడ కబరస్థానికి అవకాశం అయితే వచ్చింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆయేషా మీరాకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు విజయవాడలో ర్యాలీగా వచ్చి ఇక్కడ ఖననం చేసేందుకు కూడా ఏర్పాట్లు సిద్ధం చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ పెద్ద ఎత్తున కూడా పోలీసులు అయితే బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఇక్కడికి వచ్చేందుకు అన్ని మార్గాలు అయితే ఏర్పాటు చేశారు. అయితే ఇటు ఆయేషా మీరాకు సంబంధించినటువంటి అవశేషాలు కూడా భారీ బందోబస్తు నడుమ కూడా తెనాలికి వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇటు సిబిఐకి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, ఇటు తెనాలికి సంబంధించినటువంటి పోలీస్ అధికారులు కావచ్చు, ఆ ఖననం అయ్యేంత వరకు కూడా ఏదైతే ఆ అంత్యక్రియలు పూర్తిగా అయ్యేంత వరకు కూడా పోలీస్ అధికారులు కావచ్చు, ఇటు గ్రామస్తులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అందుబాటులోనే ఉండాలి. ఆ ఖననం చేసేటువంటి సమయంలో కూడా ఒక వీడియో చిత్రీకరించి ఆ వీడియోని కూడా మళ్ళీ సిబిఐ కోర్టుకైతే అప్పచెప్పాలని చెప్పేసి కూడా సిబిఐ కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పోలీస్ అధికారులు అయితే ఇక్కడ ఈద్గా దగ్గర ఉన్నటువంటి ఆ కబరస్థాన్ వద్దకు చేరుకున్నారు. అయితే మరికొద్దిసేపట్లో ఆయేషా మీరాకు సంబంధించినటువంటి అవశేషాలు భారీ ర్యాలీతో కూడా ఇక్కడ ఈద్గా సెంటర్కు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక్కడ కొద్దిసేపు నమాజ్ ప్రక్రియ నడిచిన తర్వాత ఈద్గాలో ఇక్కడ నమాజ్ అయితే చదువుతారు. ఈ నమాజ్ అనంతరం ఆయేషా మీరాకు సంబంధించినటువంటి అవశేషాలు ఇప్పుడు ఆయేషా మీరాకు సంబంధించినటువంటి సమాధిలో తీసుకున్నటువంటి గుంతలో మరలా ఖననం చేసేందుకు కూడా పూర్తి ఏర్పాట్లు అయితే చేశారు. కెమెరామెన్ షణ్ముఖ్తో ప్రమోద్ కిరణ్, సిటీ 24/7 తెనాలి.